ఇక్కడ మనం కంటికి సంబంధించింది చేద్దామా, బాగుంటుంది, రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. ఐబ్రో మీద మీరు తడుముతూ ఉండండి, ఒక సట్టు భాగం దొరికింది, దాని మీదుగా కిందకి తీసుకెళ్ళండి. ఐబ్రో ఫస్ట్ నుంచి 2-3 సార్లు ప్రెస్ చేసేటప్పటికి సొట్టు భాగం మీకు అర్థమవుతుంది ఎక్కడ ఉంది ఐబ్రోలో. ఆ కనుబొమ్మలో ఉన్న సొట్టు భాగాన్ని పట్టుకొని అక్కడ ఒక కొన్నిసార్లు 18 సార్లు, సుమారుగా 10 నుంచి 15 సార్లు అయినా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇలా మంచం మీద పడుకోండి, రిలాక్సేషన్గా కూడా ఐ ఎక్సర్సైజ్ చేసుకో. ఆ సొట్ట భాగం నుంచి అలానే కిందకు వస్తే ఐబాల్, మన కనుగుడ్డు కింద ఎముక ఉంటుంది కదా, ఐ షెల్ అక్కడ ప్రెస్ చేయండి. ఇంకొంచెం జార విడిస్తే ఆ చీక్ బోన్ కిందే, అదే ఎముకకి పైనేమో ఇందాక ప్రెస్ చేసాం, ఇప్పుడు కింద ప్రెస్ చేస్తాం, అదే లైన్. ఇప్పుడు ఇన్నర్ క్యాంథస్ అంటే ముక్కు కన్ను కలిసే ప్లేస్లో, అంటే పుసి వస్తుంది చూసారా, అక్కడ సొట్ట భాగాలు 2 ఉన్నాయి కదా, చూపుడు వేళ్ళు పెట్టి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. టెన్ టైమ్స్ అలా, 10 to 15, మీ ఓపిక అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ పాయింట్స్ ఇవన్నీ. అలానే కొంచెం జారబెడబడి ముక్కు మీదుగానే ఎముక ఎండింగ్ వస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇంకొంచెం కిందకి రండి, పై మీసకట్టు దగ్గర, అంటే పై దవడ కింద, అదే మన ముక్కు బుట్టలు 2 కలిసే ప్లేస్, సైనస్ పాయింట్ ఇది. ముఖంలో కానీ ఎక్కడైనా నీరు ఎక్కువగా ఉండడం, జలుబులు, ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఫనా మర్మా అని కూడా అంటాం దీన్ని. 18 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇది మర్మా పాయింట్. టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కూడా బయటికి ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట, అంత పవర్ఫుల్ పాయింట్ ఇది. ఇప్పుడు అదే లైన్లో ప్రెస్ చేసుకుంటూ చెవుల దాకా వెళ్ళిపోండి, చెవి ఎండింగ్ దాకా, చివరి దాకా వెళ్ళిపోండి, అంటే మన యొక్క చంప చివర ప్రెస్ చేస్తూ చూపుడు వెళ్తుంది. ఇప్పుడు పైది మనము నవ్వినప్పుడు ఇలా ప్రెస్ చేయండి, పై దవడ కింద దవడ ప్రెస్ చేసినప్పుడు సొట్ట భాగం దొరుకుతుంది, అక్కడ ప్రెస్ చేయండి, బొటన వేలుతోటి ప్రెస్ చేయండి, మిగతా 8 వేళ్ళు నెత్తి మీద ఉంటాయి. ఇది చెవి సంబంధమైన సమస్యలకు, టెనిటస్, వర్టిగో, తల తిరుగుడు, ఇలాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి ముఖంలో, క్రేనియల్ నర్వ్స్లో ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి కూడా మనకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సెరిబ్రో పాల్సీ అని, మూతి ఒక పక్కకి వెళ్ళిపోవడం, కండరాలు టైట్ అయిపోయినట్టు అవ్వడం, ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు ఫేస్ సంబంధించిన పాయింట్లు ప్రెస్ చేసుకుంటే మంచిది. టీఎంజే అంటారు, ఇది టెంపోరల్ మ్యాండిబులర్ జాయింట్. అయ్యి అంటే మనము నవ్వినప్పుడు ఎక్కడైతే ప్రెస్ అవుతుందో ఆ ఎముకకి సొట్ట భాగం దొరుకుతుంది అక్కడ, ఆ జాయింట్ దగ్గర, అక్కడ ప్రెస్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా కింద దవడకు వచ్చేసేసి ప్రెస్ చేసుకుంటూ చెవి దాకా వెళ్ళిపోతుంది. చూపుడు వేలు, బొటన వేలు సపోర్ట్ తోటి.
ఇప్పుడు పై పెదవి దగ్గర మనం పై పెదవి కింద పెదవి కలిసే ప్లేస్ నుంచి ఒక చిటికిన వేలు దూరంలో ప్రెస్ చేయండి. బుగ్గ దగ్గరే మూతికి మన లిప్స్ 2 లిప్స్ కలిసే ప్లేస్ నుంచి ఒక అరంగుళం దూరంలో ప్రెస్ రిలీజ్. ఇప్పుడు కంటి దగ్గరకు వచ్చేసి ఐబ్రో నుంచి టోటల్ ఐ చుట్టూరా ఉన్న ఎముకని మసాజ్ చేయండి. ముందు పైదే కిందది ఇలా కూడా చేసుకోవచ్చు. రౌండ్ తిప్పేటప్పుడు కన్వీనియంట్ లేకపోతే ముందు ఐబ్రోని ఒక 10 టైమ్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు. బోన్ షెల్ ఇది, ఆ బోన్ షెల్లో కన్ను ఉంది. సో 2 కళ్ళని పైన మనం ఐబ్రోస్ దగ్గర ప్రెషర్ ఇస్తున్నాం. ఇప్పుడు కింద వైపున మొత్తం ప్రెషర్ ఇవ్వండి. నెమ్మదిగా కడతల దగ్గర బొట్టన వేలు పెట్టి క్లాక్ యాంటీ క్లాక్ రొటేషన్, రివర్స్, నుదుటి దగ్గర మన స్తపని మర్మం అంటే ఆగ్నేయ చక్రం దగ్గర బొట్టు పెట్టుకుంటాం కదా, 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం, అక్కడ బొట్టన వేలు పెట్టి ప్రెస్ రిలీజ్. నుదుటి భాగాన్ని ట్యాప్ చేసుకోండి. ముఖమంతా కూడా ట్యాప్. అన్ని కండరాలకి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. మనం ఇలా ఆర్టిఫిషియల్గా రోజు కంపల్సరీగా ఫేస్కి కూడా యోగా చేయాలి. ముఖాన్ని వదిలేయకూడదు. లింఫ్ గ్లాండ్స్ వాటిల్లో చక్కగా డ్రైనేజ్ అంతా కూడా చక్కగా వెళ్ళిపోతుంది అన్నమాట, డ్రైన్ అయిపోయింది. లేకపోతే టాక్సిన్స్ నిలబడి కూడా మనకి లైఫ్ ఫోర్స్ ఎనర్జీ సరిగ్గా సర్క్యులేట్ అవ్వక ముఖానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ముక్కు దగ్గర నుంచి అప్ సైడ్కి అరిచేతులు రెండింటిని తీసుకువద్దు. రొటేషన్, క్లాక్ యాంటీ క్లాక్లో మసాజ్ లాగా మనం సబ్బెట్టి ముక్కును గడిగేటప్పుడు ఎలా అయితే మూమెంట్స్ ఇస్తామో అది. రివర్స్, నుదురు దగ్గర నుంచి ముక్కు పక్కగా తీసుకురండి. 2 చేతులు చిటికిన వేళ్ళని 2 అరిచేతులు నుదురు మీద పెట్టాం, చిటికిన వేళ్ళు ముక్కు పక్కగా వస్తున్నాయి. చెవికి కూడా మసాజ్ చేసుకోండి. చెవి తమ్మెన్ కిందకి లాగుతూ, చెవి అవుటర్ ఇయర్ మొత్తాన్ని కూడా ప్రెస్ చేస్తూ ఉండండి. లోపల డోమ్ని కూడా మసాజ్. బొటన వేళ్ళు చెవి రంధ్రం దగ్గర పెట్టి రొటేషన్ ఇవ్వండి, క్లాక్ యాంటీ క్లాక్. లోపల కల్లా చొప్పించాల్సిన పని లేదు. బొటన వేళ్ళు జస్ట్ అవుటర్ లైన్లో బార్డర్ దగ్గరే ఉంటాయి. క్లాక్ యాంటీ క్లాక్. రివర్స్లో కూడా రొటేషన్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి గమనించండి. 2 చేతులు బాడీకి ఇరువైపులో పెట్టుకొని ఒక్కసారి రిలాక్స్. ఇప్పుడు మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్ చేద్దాం. రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 180 డిగ్రీస్ బాడీకి ఇరువైపులా. 2 చేతులు 2 కాళ్ళు ముడవండి. కాళ్ళు మోకాళ్ళు వచ్చి పాదం పక్కన పాదం, మోకాలు పక్కన మోకాలు. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి.
లెఫ్ట్ సైడ్ బెండ్. నడుమును లేపుతూ రెండు మోకాళ్ళు, అదే ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు వస్తుంది, అక్కడ టచ్ అవ్వాలన్నమాట. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ తల ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, అర్ధ పవన్ ముక్తాసన్. ఒక 30 సెకండ్స్ ఈ విధంగా ఆసనంలో ఉన్నాక ఈ ముడిచిన కాలుని చాపిన ఎడమ కాలు పక్కన బయట విప్పుకు పెట్టాము. అపాన వాయు సంచారం సరిగ్గా లేనప్పుడు కూడా మనకి లోయర్ లిమ్స్ అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు, జాలుగా ఉండడం, నొప్పులు, శక్తి లేనట్టు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల అర్ధ పవన్ ముక్తాసనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లోయర్ బాడీలో సమస్యలు, మొకాళ్ళ నొప్పులు అవ్వచ్చు, సయాటికా, ఏవైనా కానీ కాళ్ళకు సంబంధించిన నొప్పులు అన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ ఆసనం. ప్రతిరోజు వీలైతే 4 నిమిషాలు ప్రయత్నం చేయండి. విడతలుగా అయినా చేయండి, ఒకేసారి చేయలేకపోతే. నడుము నొప్పికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆసనం. నెమ్మదిగా ఈ ముడిచిన కాలుని ఎడమ అరిచేయి సపోర్ట్ తోటి కుడి మోకాల మీద ఎడమ అరిచేయి పెట్టాము, ఎడమ వైపుకి లాక్కున్నాం. కాలు పక్కనే బయట వైపు పెట్టేయండి. ఆ రెండో చేయి చిన్ముద్ర పెట్టుకోండి, ఖాళీగా ఉంచొద్దు ఏది కూడా. తల ఆపోజిట్ డైరెక్షన్ పెట్టుకోండి, మర్చిపోయారేమో చూసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా పెల్విక్ టిల్ట్ చేద్దాము. అంటే ఈ చాపిన పాదంని పడుకోబెట్టేయండి, తర్వాత తొడభాగాన్ని బిగిస్తూ వదిలేయండి, అంతే. బిగించి తీసేయండి అంతే. కుడి కాలు యొక్క ఇక్కడ హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సయాటిక్ నొప్పి కుడివైపు ఎవరికైతే డెలికేట్గా ఉంటుందో, డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు ఇలా చేసుకోవడం వల్ల సయాటిక్కి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. బెస్ట్ వర్కౌట్ స్పైనల్ కార్డ్కి. హిప్ జాయింట్ చేస్తున్నాం అనేది ఓవరాల్ స్పైనల్ కార్డ్ మొత్తానికి ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్, ఫోల్డ్, అది ఫోల్డ్, ప్రెస్. పాదాలు కూడా మీ వైపు లాక్కోండి. ముడిచిన కాలు నెమ్మదిగా కుడి కాలు పక్కగా బయట వైపు పెట్టు. కుడి చేత్తో ఎడమ మోకాలుని కుడివైపు తిప్పు. అలా అదర్ సైడ్ తిప్పించాలి. గమనించండి, ఇట్లా లాగడం వల్ల పిరుదుల్లో గుండా ప్రెషర్ ఎలా వస్తుంది, అక్కడున్న కండరాలు ఎలా స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు కుడికాలు పాదాన్ని పక్కకు పడుకోబెట్టి తొడ భాగాన్ని బిగిస్తూ ఎడమ పింటి భాగానికి ఎక్సర్సైజ్ చేయండి.
స్లోలీ రిలాక్స్. స్లోలీ అబ్జర్వ్ చేయండి. తుంటి భాగంలో వెనక వైపు కూడా ఎలా శక్తి ప్రసారం నడుస్తుంది. ఇప్పుడు దాకా చేసిన ఈ వర్కౌట్ వల్ల మార్పు ఎలా వస్తుంది ఆ కండరాల్లో, పిరుదుల్లో ఉన్న కండరాలు. ఆ కండరాలు టైట్ అయ్యి కూడా మనకి సయాటిక నొప్పి కింద మారుతూ ఉంటుంది. ఈ ప్రెస్ చేస్తూ ఉంటుంది సయాటిక నర్వ్ని. ఈ పిరుదుల కండరాలు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల గట్టిగా అయిపోయి ప్రెస్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఫ్రీగా ఈ మూమెంట్ ఉండదు కండరంలో. ఇట్లా సయాటిక ఏంటంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఎందువల్ల వచ్చిందనేది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తెలిస్తే ఆటోమేటిక్గా నొప్పి తగ్గించుకోవచ్చు. అందరిది ఒకటే కేసు ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ చేద్దాం. ఇది చేయలేని వాళ్ళు అంటే వెన్ను సమస్యలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు థర్డ్దే మళ్ళీ చేయండి. మేము ఫోర్త్ చేస్తాం. మిగతా రెండు చేతులు 180 డిగ్రీ, రైట్ లెగ్ అప్, ఎడమ అర్చి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతులు పెట్టుకోండి. లిఫ్ట్ చేసి మోకాలు ఎక్కడ ముడవద్దు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు పిడికిలు బిగించి బాడీ పక్కగా ఉంచి కాలు మడాలు నేలకు గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి. ఇప్పుడు కుడికాలు ఎడమకాలు ఆల్టర్నేట్గా పైకి లాగుతూ ఉండండి. తుంటి భాగానికి ఎక్సర్సైజ్. కొత్త వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే లేచి కూర్చొని చూడండి, అర్థమవుతుంది. డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా చూస్ చేయండి. ఒక 20 సార్లు అయిపోయాక స్లోలీ రిలాక్స్. ఉషా గారు ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాము. ఈ కాలు ఉంది కదా, కింద కాలు మెడల దగ్గర గమనించండి. లాగిపెట్టా, ఇప్పుడు వదిలి చేస్తున్నాం. ఇప్పుడు ఎడమ కాలు లాక్కున్నా, మళ్ళీ ఇలా ఇలా తుంటి దాకా ప్రెషర్ వచ్చేటట్లు ఆగండి. ఒకసారి ఇది ఒకసారి ఇది అంతే. మన మగ్గాలు కనుక ఈ టటపటప లాగుతారు అట్లా అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైనా సయాటిక నొప్పి ఉన్నా, తుంటి నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా ఇలాంటివి చేసేసుకుంటే ముందు కొంత క్లియర్ అవుతుంది. ఎందుకు నొప్పి వచ్చింది అనే దానికి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. మీకు ఇమీడియట్గా వేరే ఆసనాలు చేయడానికి కూడా సహకరిస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ఒకేసారి తొడబాగాన్ని బిగించి వదిలేయండి. మనం కూర్చొని మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అదే ఇది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒక పక్కకు తిరగండి. ఎడమ నా చెవి పైన ఉంది, సో ఎడమ చెవి మీద పెట్టుకున్నా. లెఫ్ట్కి పూర్తిగా తీరకండి. మళ్ళీ ముందుకు వచ్చేది. భుజాల నొప్పికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్కి, భుజాల నొప్పి, వీపు నొప్పులు,
వెనుపూస కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చేయి మార్చుకుని మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం, అది మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. అవి వాటి ప్లేస్లోనే ఉంటాయి. ఓన్లీ మన చెవి భుజము దగ్గర వెనక్కి విరుస్తున్నాం, ముందు తీసుకెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి విరుస్తున్నాం. పెక్టోరల్ మజిల్ అని చెప్పి మన చెస్ట్ దగ్గర ఒక కండరాలు ఉంటాయి. ఆ కండరంకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఫ్రోజన్ షోల్డర్, భుజాల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే రోజులో 4 సార్లు చేసుకోండి. 2-3 రోజులు చేసేటప్పటికే చాలా చేంజ్ వస్తుంది. రిపిటేషన్ తగ్గుతుంది నొప్పి. ఇంకా రోజు చేస్తూ ఉంటే పూర్తిగా మాయమైపోతుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదులు కింద. ఉత్తాన పాదాసం, రైట్ లెగ్ అప్, పాదం మీద పాదం పెట్టి కుడికాలు పక్కకు చేస్తుంది. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్, స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పాదం మీద పాదం పెట్టి కింద కాళ్ళు పైకి లాగేయాలి. స్లోలీ రిలాక్స్. నౌకాసన చేద్దాం. ఒకటిన్నర అడుగు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదులు కింద పెట్టుకోండి. మత్స్యాసన చేద్దాం. శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం తీసి వెనక్కి విరుస్తూ పాదాలు ముందుకి ఎక్స్పాండ్ చేసి స్లోలీ రిలాక్స్. ఇది చాలా మంచిది. థైరాయిడ్ వాళ్ళకి అద్భుతం. రోజు చేసుకోండి. వీపు నొప్పులు ఉన్నా, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడివండికి, రెండు చేతులు బాడీకి ఇరువైపులా, నడుము, పిరుదులు, ఛాతీ భాగం లిఫ్ట్. ఇక్కడ అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయండి. బాగా వచ్చిన వాళ్ళు పూర్తిగా చేసేసేయండి. కాలు మడాలు పట్టుకొని మిగతా వాళ్ళు అది చేయండి. స్లోలీ రిలాక్స్. కందరాసన్. లొంబార్ రీజియన్ లిఫ్ట్ చేసి పొత్తి కడుపు లోపలికి లాక్కున్నాము. అశ్విని మొదలు ప్రాక్టీస్ చేస్తున్నాం. వీలైతే కాలు మెడలు కూడా లేకుండా. ఇది పెల్విక్ టిల్ట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులకి అన్నిటికి బాగా పనిచేస్తుంది. ఒకవేళ నడుము నొప్పి ఉంటేనేమో కాలు వేళ్ళు లేపుకోండి. కాలు మెడలు నేల మీద ఉంచుతాం, కాలు వేళ్ళు లేపుతాం. నడుము నొప్పికి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తూ కొంతసేపు మళ్ళీ రిలాక్స్ అవుతుంది.
సెకండ్ టైం ఇంకొకసారి చేద్దాం. ఏదన్నా మీకు కన్ఫ్యూజ్గా అనిపించినా ఇప్పుడు ప్రాక్టీస్ కరెక్ట్ చేయండి, మర్చిపోతుందంటారు. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు హాస్పిటల్ వేసుకున్నట్టుగా సుప్త బద్ధ కోణాసన పొజిషన్లో ఉంటుంది. కాలు తొడల మీద 2 అరచేతులు పెట్టండి. ఇక్కడ కూడా అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడం వైపు కూడా లేచి కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి వీలైతే. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్ర. అలసట పూర్తిగా పోవాలి. తర్వాతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామాలు చేయాలి. ఆసనం వల్ల వచ్చిన అలసటతోటి ఎప్పుడు కూడా వెంటనే ప్రాణాయామాలు ఇలాంటివి మొదలు పెట్టకూడదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చేయి మార్చుకోండి. రెండు ఛాతీ భాగాలు ముందు వైపు ప్రెస్ చేస్తాం. రెండు అరచేతులతో రెండు చెవులు మూసివేసి రెండు అరచేతులతో కళ్ళను మూసివేస్తూ ఊపిరితిత్తులు పైగుండా శ్వాసలు నడుస్తూ ఉంటాయి. Slowly relax. Relax in ధ్యాన ముద్ర. సింహక్రియ చేద్దాం. రెండు అరచేతులు కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్, డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్.
Slowly relax. Relax in ధ్యాన్ ముద్ర. నెమ్మదిగా రెండు చేతులు డ్రాప్ చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చిపెట్టి కళ్ళకద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ప్రాణముద్ర ఎడమ చెయ్యి, కుడి చేయి నాసికా ముద్ర, కుడి బొటనవేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎడముక్కు ద్వారా వీలైనంత నెమ్మదిగా ఎక్కువసేపు శ్వాస తీసుకుంటూ లోతైన దీర్ఘమైన శ్వాస. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని 1-2 సెకండ్లు ఆగి కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. ఒకటి 2 సెకండ్లు ఆగి మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా శ్వాస మళ్ళీ తీసుకోవాలి. ఒకటి 2 సెకండ్లు ఆగాక ఎడముక్కు ద్వారా శ్వాసని బయటకు పంపిస్తున్నాం. కుడి ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని ఎడముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. ఇది మొత్తం కలిపి ఒక ఆవృతం సుమారుగా 40 సెకండ్లు వస్తుంది. 30-40 సెకండ్లు వచ్చేటట్టు చూసుకోండి. కనీసం వీలైతే ఇంకా టైం పెంచుకుంటే మంచిది. అంటే నిమిషానికి ఒక సర్కిల్. ఆటోమేటిక్గా శ్వాస సరిగ్గా తగ్గుతుంది, శ్వాస నిడి పెరుగుతుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే శ్వాస తగ్గి శ్వాస నిడివి పెంచుకోగలగాలి. అప్పుడే ఊపిరితిత్తుల కెపాసిటీ పెరగడం ద్వారా ఆక్సిజన్ బాగా అడుగు మనకి 3 లోబ్స్ ఉంటాయి ఊపిరితిత్తుల్లో. లోయర్ లోబ్ ఉంటుంది అడుగులో, అక్కడ దాకా శ్వాస వెళ్తుంది. ఆ శ్వాసలో ఉన్న ఆక్సిజన్ను అక్కడ ఉన్న రక్త నాళికలు అవి తీసుకుంటుంది ఆక్సిజన్. అక్కడి నుంచి చక్కగా గుండెకి వెళ్తుంది. గుండె నుంచి శరీరం అంతా వ్యాపిస్తుంది ఈ రక్తం, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ విధంగా ప్రతి కణము కూడా చక్కగా జీవకళ, దాంట్లో ఏంటంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఫుల్ ఉంటుంది అన్నమాట. ఆ జీవశక్తి అనేది ప్రతి కణంలోకి వెళ్తుంది. అందువల్ల శ్వాస దగ్గర నుంచే మొదలవ్వాలి ఏదైనా. ఈ శ్వాసలు తీసుకున్నప్పుడు మన చుట్టూరా ఎంతో విశ్వకాంత శక్తి ఉంటుంది. దాన్ని ఆవాహన చేయండి. మన శ్వాసతో పాటు ఆ చుట్టూరా ఉన్న కాస్మిక్ ఎనర్జీలో ఉన్న శక్తి మన శరీరంలోకి వస్తున్నట్లు భావనాత్మకంగా చేస్తూ శ్వాస బయటికి పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతులు, అది ఆలోచన రూపం అవ్వచ్చు, శక్తి రూపంలో ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన శరీరాన్ని ఇబ్బంది పెడుతుందో రుగ్మతల రూపంలో, అవన్నీ బయటకు వెళ్ళిపోతుంది. భావనాత్మకంగా చేయండి. యద్భావం తద్భవతి. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్ ఇన్ ధ్యాన్ ముద్ర.
స్లోలీ రిలాక్స్. భ్రామరి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీత్ ఇన్. Slowly relax. Relax in ధ్యాన ముద్ర. శక్తి ప్రసారాన్ని గమనించండి. ఓంకారాన్ని జంకారంలో చేసినప్పుడు కపాలంలో అంటే మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అవి ఎలా వైబ్రేట్ అవుతుంది, ఆ మార్పులు ఏంటి అనేది గమనిస్తూ ఉంటుంది. మన నేత్రంతో గమనించే ప్రయత్నం చేయాలి. ఆది ముద్ర పెట్టుకొని బటన్ వేలు దాని మిగతా 4 వేళ్ళతో మకారం చార్జ్ చేద్దాం 3 times. డీప్ బ్రీత్ ఇన్. ప్రణవ ప్రాణాయామం. ధ్యాన ముద్రలో మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఈ విధంగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. కుస్మా గారు, సులోచన గారు, శేషకుమార్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.